ప్రియ గారు, మీ కన్సల్టెన్సీ ప్రత్యేకతలు ఏంటి? ఈ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాబ్స్కి కానీ ఎక్విప్మెంట్ కానీ మీకు హిరోషిమా నాగసాకి నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. అండ్ దెన్ ఇక్కడ అపాయింట్ చేసే ప్రొఫెసర్స్ని మన ఇండియన్ స్టూడెంట్స్కి అర్థమయ్యే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టీచ్ చేయడానికి కొన్ని టెస్ట్లు కండక్ట్ చేసి వాళ్ళ దాంట్లో మంచి పర్సంటేజ్ వస్తేనే టీచ్ చేయడానికి వాళ్ళని ఇక్కడ ఈ గవర్నమెంట్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో వాళ్ళు అపాయింట్ చేస్తారు. స్టార్టింగ్ పాస్పోర్ట్ అప్లై చేసే నుంచి వాళ్ళు 6th ఇయర్ కంప్లీట్ చేసి వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ అపియర్ అయ్యే వరకు కూడా వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కానీ ఫర్దర్గా ఏదైనా వేరే హయ్యర్ స్టడీస్ సెలెక్ట్ చేసుకునే వరకు కూడా మాది కంప్లీట్ సర్వీస్ అనేది వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ మీకు ఇప్పుడు అపోలో, కేర్ అండ్ దెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్, మన ఇండియన్ ఆర్మీ లైక్ శ్రీనగర్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో మన దేశ సేవలో ఉన్నారు. ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి షిఫ్ట్ అయ్యేటప్పుడు వెదర్ చేంజెస్ అనేది ఆటోమేటిక్గా ఉంటాయి కదా, సో మన ఇండియన్ స్టూడెంట్స్ ఎలా సర్వే అవుతారు? కొంచెం అట్మాస్ఫియర్ పరంగా మనకి కొన్ని చేంజెస్ ఉంటాయి. అంటే మనకి ఇక్కడ సమ్మర్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏసీస్ ఎట్లా యూజ్ చేస్తాము, వాళ్ళకి అక్కడ వింటర్ ఎక్కువగా ఉన్నప్పుడు రూమ్ హీటర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ప్రాబ్లం ఏమీ ఉండదు.